హాయ్ ఫ్రెండ్స్, రథసప్తమి ప్రత్యేకతను అసలు 12 రాశులకు రథసప్తమికి మధ్య గల సంబంధాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హిందువుల సాంప్రదాయం ప్రకారము సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షము సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే అచల సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగును పంచేవారే ఈ సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవునిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడుగా, సాయంకాలం విష్ణుమూర్తిగా తెల్లటి 7 గుర్రాలపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవంతుడే ఈ సూర్య భగవానుడు. భూమిపైన జీవరాశులన్నీ సుభిక్షంగా ఉండగలుగుతున్నాయంటే అందుకు కారణం ఈ సూర్యుడే. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా సూర్యుని పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షము ఈ సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకుని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తుల విశ్వాసం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. అసలు సూర్యుడు 7 గుర్రాలపైనే ఎందుకు వస్తారంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్టిప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్టిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తారు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లోనూ ప్రయాణిస్తారు. ఈ 12 రాశులు పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. విశ్వాన్ని ఒక వృత్తంగా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లోని ఈ వృత్తాన్ని పూర్తి చేస్తారు. అంటే దాదాపు 1 సంవత్సరం అన్నమాట. అందుకే సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్నే 1 మాసంగా పరిగణిస్తారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేద కాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్య, గర్భ, మరచి, ఆదిత్య, సవిత, ఆర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు అధిదేవతలు. వీరి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయని చెబుతారు. ఈ మాఘమాసంలో ఆర్క నామంతో సంచరిస్తారు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టే ఈ మాసాన్ని మాఘమాసం అని అంటారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతిలో ఆరంభమై రథసప్తమి నుంచే ఉత్తరాయణం పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచే విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తారు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృదేవరుచి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆలస్యం చేయకుండా తన పనిని పూర్తి చేసే భగవంతుడే ఈ సూర్య భగవానుడు. అందుకనే ఈ రథసప్తమి రోజున ఆ సూర్య భగవానునికి పూజ చేస్తే తమకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇదండి రథసప్తమి ప్రత్యేకత. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.